So, hi team, I'm Omdareddy. I'm founder of Dr. Pitch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic. So medical PG options after MBBS abroad. So మనకి MBBS abroad కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ పీజీ ఏ విధంగా తీసుకోవాలి, అది మళ్ళా మన చదివిన కంట్రీలో ఎంబీబీఎస్ మెడికల్ పీజీ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలోనో లేదా కిర్గిస్తాన్లోనో ఇది అమెరికాలోనో ఎక్కడో చోట చదివి వస్తామో అక్కడ మెడికల్ పీజీ ఆప్షన్ ఉంటుందా, లేదా బ్యాక్ టు ఇండియా రావాలా, లేదా యూఎస్ వెళ్ళాలా, యూకే వెళ్ళాలా, కెనడా వెళ్ళాలా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాలని అడుగుతున్నారండి. సో సార్ మనకి వచ్చేసరికి ఎస్పెషల్లీ నేను సేమ్ కంట్రీలో మనకు వచ్చరికి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వచ్చరికి సేమ్ కంట్రీలో మనం చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అయితే సేమ్ కంట్రీలో మనకి మెడికల్ పీజీ చేసుకునే ఆప్షన్ 100% ఉంటుంది. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. సో మనకి రూల్ నెంబర్ 1 ఏంటంటే, రూల్ నెంబర్ 1 వచ్చేసరికి డ్యూరేషన్ గురించి మాట్లాడారు, 4.5 years ఎంబీబీఎస్. రూల్ నెంబర్ 2 వచ్చేసరికి ఇంటర్న్షిప్ గురించి మాట్లాడారు, 12 months. రూల్ నెంబర్ 3 వచ్చేసరికి ఫుల్ ఇంగ్లీష్ మీడియం అన్నారు. రూల్ నెంబర్ 4 వచ్చేసరికి మనకి ఏం చెప్పారంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ మ్యాండేట్ గా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటి, మనము ఎంబీబీఎస్ కంప్లీట్ ఇండియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే లైసెన్స్ టు ప్రాక్టీస్ అనమాట. ఆ నెంబర్ తీసుకురావాలి అంటే కంపల్సరీగా ఆ కంట్రీ నుంచి లైసెన్స్ తీసుకురావాలి. కాబట్టి 100% ఆ కంట్రీలో మనం వచ్చరికి మెడికల్ పీజీ అనేది 200% చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ అనేది లేదు. అంటే సేమ్ కంట్రీలో చేసుకోవచ్చు. చేసుకోలేని ఆపర్చునిటీ, చేసుకోలేము అనుకుంటే మాత్రం ఆ కంట్రీలో డిగ్రీ ఇన్వాలిడ్ అండి. ఎందుకంటే ఆ కంట్రీలో మనం చేసుకోలేకపోతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వకపోతే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో మనకు సేమ్ కంట్రీలో చేసుకునే ఆపర్చునిటీ అయిన ఉంటుంది. లేదు బ్యాక్ టు ఇండియా, ఎస్ మీరు బ్యాక్ టు ఇండియానే రావచ్చు. మనము అక్కడ ఎంబీబీఎస్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఏం చేస్తాము, మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకొని సేమ్ లైక్ దట్ మెడికల్ పీజీలో జాయిన్ అయిపోతాం. దట్స్ ఇట్. నెక్స్ట్ అనేది నెక్స్ట్ వన్ ఎంబీబీఎస్ ఎగ్జిట్ ఎగ్జామ్, నెక్స్ట్ 2 అనేది మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. కాబట్టి ఇది అనేది మనకి ఆపర్చునిటీ 1, సేమ్ కంట్రీలో చేసుకోవచ్చు. ఆపర్చునిటీ 2, బ్యాక్ టు ఇండియా రావచ్చు. తర్వాత మనం యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు. అంటే 100% వెళ్ళొచ్చు అండి. మీరు చదివే కంట్రీ ప్రకారం యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఫాలో అయితే మాత్రం ఆ కంట్రీ నుంచి మీరు నాట్ ఓన్లీ ద ఇండియా, సేమ్ దట్ అటు నుంచి అటు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వెళ్ళారు అనుకోండి, రష్యాలో మీరు మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మెడికల్ పీజీ. లేదు అంటే బ్యాక్ టు ఇండియా రావచ్చు. లేదు అంటే సేమ్ లైక్ దట్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అనేది 100% అనేది వెళ్ళొచ్చు. 100% వెళ్ళొచ్చు అండి. బట్ కాకపోతే ఏంటంటే ఇండియా అనేది 200% బెటర్ అండి. ఎందుకు బెటర్ అంటే సార్, ఇంతకు ముందు ఏంటంటే చెప్తాను, కంపారిటివ్ మీరు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోల్చుకుంటే ఇండియా అనేది చాలా బెటర్. ఎందుకు అంటే బెటర్ నేను చెప్తుంది అదే ఆప్షన్ కాదు, బెటర్. ఎందుకంటే ఇండియాలో వచ్చేసరికి మీకు పాపులేషన్ వచ్చేసరికి అప్రాక్స్ 150 crores ప్లస్ పాపులేషన్ ఉందండి. మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేసరికి మీకు 6 years ఉంది, 140, 145 ఉంది. కాబట్టి 100% 150 crores ఉంది పాపులేషన్. అదే మీరు యూఎస్ లో చూసుకుంటే 30, యూకేలో చూసుకుంటే 6 crores, కెనడా చూసుకుంటే 50 lakhs, ఆస్ట్రేలియా చూసుకుంటే 3.5 crores, కెనడా చూసుకుంటే 2.5 crores. అంటే మీకు అంతా కలిపినా సరే ఒక 40+ lakhs అంటే 40 crores. అంటే మనకంటే మొత్తం ఎన్ని డెవలప్డ్ కంట్రీస్ లో కలిపినా సరే మీకు పాపులేషన్ వైజ్ గా తీసుకున్న 150 crores పాపులేషన్, అంటే 40 crores పాపులేషన్. అది ఇండియాలో 150 crores పాపులేషన్. అంటే మనకి పాపులేషన్ ఎక్కువ ఉంటేనే మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే పాపులేషన్ తక్కువ ఉన్న కంట్రీస్ లో మన రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి దాంతో పాటు అసలు వాళ్ళ కంట్రీలో ఉంటారు. అది యుఎస్ ఎమ్మెల్యే అవచ్చు, యూకే అవచ్చు, ఆ కంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ వెరీ టఫ్ గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ జాబ్స్ ఉన్నాయనుకోండి, ఈజీగా వస్తుంది జాబ్. అక్కడ జాబ్సే లేవనుకోండి, మనం ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో వచ్చేసరికి మనకి గవర్నమెంట్ సీట్స్ ఒక 60 to 70,000 ఉన్నాయి. రాసే వాళ్ళు ఎంతమంది, 20 lakhs మెంబర్స్ రాస్తారు. సో మనకి రావాలి అంటే ఆ ఫ్రీ సీట్, గవర్నమెంట్ సీట్ రావాలంటే మనకి 600 to 700 రావాలి. ఆ రేంజ్ ఆఫ్ స్కోర్ వస్తే మనకి ఫ్రీ సీట్ వస్తుంది. ఒక 150 to 200 వస్తే రావు కదా. అదే మన సీట్ వచ్చేసరికి ఒక 20 lakhs సీట్స్, 10 lakhs సీట్స్ ఉన్నాయి అనుకోండి, మనకి 20 lakhs మెంబర్స్, 15 lakhs మెంబర్స్ రాస్తే ఈక్వల్ అయినా, లేదంటే కొంచెం డిఫరెన్షియేషన్ ఉంది, 100% రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంత వ్యాలిడ్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అనేది తక్కువ పాపులేషన్ ఉంటుంది. కాంపిటీషన్ అనేది హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే లోకల్ కూడా చదువుతారు. కాబట్టి మనకు ఒకసారికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తే హెవీ కాంపిటీషన్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే వెరీ టఫ్గా ఉంటాయి, బట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. సో కాబట్టి ఇండియా అనేది ఏంటంటే చాలా ఈజీ. జస్ట్ మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకుంటే ఆటోమేటిక్గా 100% మెడికల్ పీజీ సీట్ వస్తుంది. ఏ విధంగా వస్తుందో చెప్తా చూడండి. సో ఇంత ముందు సార్ మనకి 2019 బిఫోర్ ఆఫ్టర్ 2019 ఏంటంటే చెప్తా చూడండి క్లియర్గా. సో 2019 లో సార్ మనకి ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఎంబీబీఎస్ రాస్తే 1 lakh మెంబర్స్ అందరూ మెడికల్ పీజీకి 1,00,000 మంది ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. అదే ఆఫ్టర్ ఎన్ఎంసీ, అది ఎంసీ ఉన్నప్పుడు ఇది
ఇప్పుడు ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చిన తర్వాత 1 lakh మెంబర్స్ ఎంబీబీఎస్ ఎంటర్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా ఇక్కడ. అప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం ఎంబీబీఎస్ కి ఎలిజిబుల్ అవుతారు, అరే మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. అంటే అప్రాక్స్ 50% వేసుకున్నారు పాస్ పర్సెంటేజ్, ఓన్లీ 50,000 మాత్రమే. మనకుండే సీట్లు ఎన్ని, లక్ష ఎంబీబీఎస్ మంది జాయిన్ అయితే 50,000 సీట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే 50,000. మీకు అర్థమవుతుందా? ఇంత ముందుసరికి ఇక్కడ 1 lakh ఉంటే డైరెక్ట్ గా ఏంటంటే ఎంసీ ఉన్నప్పుడు ఏంటంటే ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ ఉండేది కదా, అందరూ మెడికల్ పీజీకి ఎలిజిబుల్. 1,00,000 మంది ఎలిజిబుల్ అయ్యేవారు. అదే 2019 తర్వాత ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు. అంటే 1,00,000 మంది ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకుంటే ఇండియాలో జాయిన్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ రాసి మెడికల్ పీజీకు 50% మాత్రమే వెళ్తారు. 100% వెళ్ళే పాటు అయితే అసలు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టరు కదా. సమ్ ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు అంటే 1,00,000 మంది మెడికల్ పీజీకి ఎలిజిబుల్. ఎంబీబీఎస్ ఎవరైతే జాయిన్ అయ్యారో డైరెక్ట్ గా మెడికల్ పీజీకి ఎలిజిబుల్. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ 100% వచ్చేది. బట్ ఇప్పుడు ఎంసీ వచ్చిన తర్వాత ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు. అంటే మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలి అంటే కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత మాత్రం వాళ్ళు మాత్రం మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ అయితే ఎంతమంది యావరేజ్ గా 50% తీసుకుంటే మనకు వచ్చరికి 50,000 మాత్రం మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 1 lakh మెంబర్స్ ఎలిజిబుల్ అవుతారు. మనకి మెడికల్ పీజీస్ యాజ్ పర్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఒక ప్రతి 2 సీట్లకి 2 ఎంబీబీఎస్ సీట్లు ఒక మెడికల్ పీజీ అనేది 100% ఉండాలి. అంటే ఇక్కడ వచ్చరికి మీకు 50% పాస్ పర్సెంట్ కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత 50,000 మెంబర్స్ 100% 50,000 సీట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ 0. సో కాబట్టి అందరికీ మెడికల్ పీజీ సీట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. సరే బిఫోర్ ప్రీవియస్ ఉన్నా సరే ఇలానే మీరు 6 years ఆల్రెడీ 6 years టైం ఉంది కాబట్టి అప్పట్లోపు వచ్చేసరికి ఈక్వలెంట్ అవుతాయి. సో ఇక్కడ పాస్ పర్సెంటేజ్ తగ్గే కొద్ది వచ్చేసరికి మీకు మెడికల్ పీజీ సీట్స్ 100% ఉంటాయి. సో మనం వల్ల చేయాల్సింది వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంటర్నేషనల్ ఎగ్జామ్. ఇంటర్నేషనల్ లైక్ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అలాగే ఇంటర్నేషనల్ ఎగ్జామ్ కాదు అది. జస్ట్ ఇది ఇండియన్స్ మాత్రమే కాబట్టి 100% వచ్చేసరికి ఈజీగా క్రాక్ అవుతుంది. అదే ఇక్కడ అనుకోండి అన్ని కంట్రీస్ 200 కంట్రీస్ అందరూ అన్ని కంట్రీస్ నుంచి వచ్చి రాస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. లోకల్ స్టూడెంట్స్ తో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అనుకోండి ఓన్లీ ఇండియన్ స్టూడెంట్సే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దట్టు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది మనం ఇప్పుడు తీసుకునే నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఆల్మోస్ట్ మనకు నామ్స్ గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, క్లినికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ కాబట్టి మనం చేయాల్సిందల్లా మనకి 6 years టైం ఉంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. మళ్ళీ అంటే అబ్రాడ్ వెళ్ళే పిల్లలు ఏం చేస్తారు, సేమ్ లైక్ ఎలానే 4.5 years ఎంబీబీఎస్ 1 year ఇంటర్న్షిప్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మనం వస్తారు. సేమ్ లైక్ తీలు కూడా అంతే, ఎంబీబీఎస్ చేసి ఇండియాలో వస్తారు, నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకొని ఆ తర్వాత వస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ ఎంబీబీఎస్ 4.5 years కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకుని ఇంటర్న్షిప్కి వెళ్తారు. మన వాళ్ళు అక్కడ ఏంటి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి కాబట్టి అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు. సో కాబట్టి ఒకసారికి ఏంటంటే మనలో కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి 100% వచ్చేసరికి మనం వల్ల చేయాల్సింది మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంట్రీ సెలక్షన్, యూనివర్సిటీ సెలక్షన్ అనేది మనం వన్స్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే 100% మెడికల్ పీజీ సీట్స్ అనేది 100% ఉంటుంది. ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇంత ముందులా కాదు. ఇంత ముందు ఏంటంటే ఎంసీ ఎగ్జామ్ ఎలాంటి నెక్స్ట్ ఇండియాలో చదివే వాళ్ళకి ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేదు కాబట్టి సో అబ్రాడ్ లో చదివే మాత్రం ఎఫ్ఎంజీ ఉంది. ఇప్పుడు ఏంటంటే కామన్ అందరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివి అబ్రాడ్ లో చదివారు. అందుకని అంటే కంపల్సరీ అందరికి మెడికల్ పీజీ సీట్స్ అనేది 100% వస్తాయి. ప్రొవైడెడ్ దట్ మంచి యూనివర్సిటీ మంచి కాలేజ్లో చదవాలి, ఆ కాలేజ్లో మంచి క్లినికల్ ఎక్స్పోజర్ సబ్జెక్ట్ మంచిగా అంత ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటే మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతాం. ఆ విధంగా మీరు ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే దట్ ఇస్ సక్సెస్, దర్ ఇస్ నో డౌట్ అంట. ఓకేనండి. ఇంకా మీకు ఎవరైనా డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్. సో మీకు అర్థమైంది కదా ఇండియాలో ఎందుకు అనేది యూఎస్ఏ, యూకే, కెనడా అనేది తక్కువ పాపులేషన్, కాంపిటీషన్ ఎక్కువ. అది ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. దట్టు మీరు చేయాల్సిందల్లా నెక్స్ట్ ఎగ్జామ్ ఒకటి క్రాక్ చేయడం. దాన్ని ఏ విధంగా క్రాక్ చేయాలనేది చెప్పాను కదా. మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుని 6 years కష్టపడండి, 200% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ అవుతుంది. వన్స్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ అయితే ప్రతి ఒక్కరికి మెడికల్ పీజీ సీట్స్ అని ఉంటుంది 1:1. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ 50% మందే పాస్ అవుతారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మెంబర్స్ ఇయర్ ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, 50,000 మాత్రమే మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం అంటే 1 lakh ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే 50,000 మనకి మెడికల్ పీజీ సీట్స్ ఉన్నారు. అంటే పాస్ అయిన వాళ్ళకి మెడికల్ పీజీ సీట్స్ ఈక్వల్. సో కాబట్టి 100% సరికి అందరికి మెడికల్ పీజీ సీట్స్ ఉంటే ఎలాంటి డౌట్ అనేది లేదు. కాబట్టి మీరు అలా చేయాల్సిందల్లా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి. ఈ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అంటారా, అవి నాకు తెలిసిన సరికి వన్స్ మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత ఆ తర్వాత ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్ కాబట్టి తక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, బాగా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇది అనుకోండి సింపుల్గా ఉంటుంది, 100% క్రాక్ చేయొచ్చు, 100% మెడికల్ పీజీ సీట్ వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు రూల్స్ రెగ్యులేషన్స్ వేరు. ఏంటంటే ఎంసీ పాస్ అయ్యారు అనుకోండి, ఒకసారి ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ డైరెక్ట్గా మీరు మెడికల్ పీజీ సీట్ డైరెక్ట్గా ఎలిజిబుల్ అవుతారు. బట్ ఎలిజిబుల్ అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ క్రీమ్ బ్యాచ్ మాత్రం బాగా చదివే స్టూడెంట్స్ మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళందరికీ మెడికల్ పీజీ 100% ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ లాజిక్ మీద మీకు నాకు కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ సబ్జెక్ట్ మీద నాకు కాల్ చేయండి, నేను క్లియర్గా ఇస్తాను ఇంకా సబ్జెక్ట్. ఓకేనా? అలా కొంచెం జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. సో రష్యాలో వచ్చేసరికి మంచి మంచి యూనివర్సిటీస్ లైక్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసే మంచి యూనివర్సిటీస్ ఆర్ యూఎస్ఎంఎల్ యూకే ఈవైనా క్రాక్ చేసే యూనివర్సిటీస్ ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీ రైట్ నా అవైలబుల్ అడ్మిషన్స్ ఓపెన్ అని ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కొంచెం జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.